ముందుగా అందరికీ గీతా జయంతి శుభాకాంక్షలు. ఈరోజు నేను చెప్పబోయే అంశం భగవద్గీత. శీర్షిక గీతా సారము. మహిమాన్వితమైన ఇతిహాస గ్రంథం భగవద్గీత. సాక్షాత్తు ఆ శ్రీకృష్ణ పరమాత్ముని దివ్యమైన వేదవాక్కులే ఈ భగవద్గీత. శ్రీకృష్ణ భగవానుడు భువిలోన దేవకీ నందనుడై భవ బంధాల గూర్చి పార్థునకు తెలుపగా, ధర్మం కోసం ఎంతటి త్యాగానికైనా ఎదిరించాలని, ధర్మరాజ్యం కోసం తన మన బంధాలు త్యజించాలని, చావు పుట్టుకలు అనేవి మానవ జన్మకి అనివార్యమని, ధర్మంతో చేసిన యుద్ధంచే కలుగును లోక కళ్యాణమని, కర్మను చేసే హక్కు మనకు ఉన్నా దాని ఫలితంపై హక్కు మనకు లేదని, ఎదురయ్యే సుఖదుఖాలను సమానంగా స్వీకరించాలని, దుష్టులను శిక్షించి శిష్టులను రక్షించాలని, జ్ఞానము కన్నా పవిత్రమైనది ఇలలోన లేదని, ఆ జ్ఞానం కోసం శ్రద్ధగా సాధన చేయాలని, ఈ భగవద్గీత చదివిన వినిన మోక్షమార్గము కలుగునని వివరించెను. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ను లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదములు.